ధీరజ్ కింద పడుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, లేదు నీకు ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి కదా, ఒళ్ళు నొప్పులు కూడా బాగా ఉన్నాయి, నువ్వు ఈ నొప్పులతో కింద పడుకుంటే ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి, కాబట్టి నేనే కింద పడుకుంటాను, నువ్వు వెళ్ళి బెడ్పై పడుకో అని చెప్పి ప్రేమ ధీరజ్తో అంటుంది. అది విని ధీరజ్ అయితే, ఏంటమ్మా ఏంటి మళ్ళీ ఏదైనా కొత్త ప్లానా, ఈ అందమైన యువరాణిని కింద పడుకోబెట్టి నేను పైన పడుకున్నాను అనుకో, అందరూ ఎవరైనా సరే చూసారనుకో, అందరూ కూడా ఏమనుకోవాలి, ఈ యువరాణిని నేను కష్టాలు నష్టాలు అన్నీ పెడుతున్నానని అందరూ అనుకోవాలనా, ఏమీ అవసరం లేదు, నువ్వు నీ బెడ్ మీదే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ఆ చాప తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య వాళ్ళందరూ చూసి, ఏంట్రా ఇలా వచ్చేసావు, నీ రూమ్లో నువ్వు పడుకోకుండా ఎక్కడ ఎందుకు పడుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకి ధీరజ్ అయితే, లేదు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళ మామయ్య అయితే, నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ రూమ్కి పంపించేస్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే ప్రేమ అయితే చాలా కోపంగా బెడ్పై కూర్చొని ఉంటుంది. అది చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది దెయ్యంలా కనిపిస్తుంది నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అలా మౌనంగా కూర్చొని ఉండడం చూసి ధీరజ్ లోపలికి చాప పట్టుకొని వచ్చి తలుపు వేశాక ప్రేమని పిలుస్తూ ఉంటాడు. పిలవగానే ప్రేమ అయితే తనకేమీ వినబడినట్టుగా చెవులు గొలుక్కుంటూ ఉంటుంది. అది చూసి ధీరజ్ అయితే, ఏంటి ఇదంతా కోపమే అని చెప్పి అంటాడు. మరి కాక పోన్లే కదని బెడ్ ఇస్తే నువ్వేమో కాదనుకొని బయటకు వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చావు, నా కాళ్ళ దగ్గరకు వచ్చావు కదా అని చెప్పి అంటుంది. అది విని ధీరజ్ అయితే, హలో మేడం చాలులే, ఇక ఎక్కువ మాట్లాడుకు, పడుకో అని చెప్పి అంటాడు. దాంతో ప్రేమ అయితే ధీరజ్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.